బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం జరుగుతుందా? జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కళ్ళు కారుతుండటంతో ఆ దృశ్యాలని చూసి ఆశ్చర్యపోతున్న గ్రామస్తులు. కళ్ళు కారుతున్న వేప చెట్టుకు టెంకాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఆ వేప చెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. ఆ వింతను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాగదోనకు చేరుకుంటున్నారు. కళ్ళు కారుతున్న వేప చెట్టుకు టెంకాయలు కొట్టి పూజలు చేస్తున్న గ్రామస్తులు. మరి ఎన్నో అక్కడ ఎక్కడో చూస్తుంది విజయవాడ జరుగు చిత్తుకొస్తాడు వీడియో వచ్చినావా అది వస్తాను ఎర్రది అంత నాకేస్తే మాట్లాడుతాడు చెప్పు నాకే చెప్తాడు ఏంటి నార్మల్ చెప్పు ఏం నువ్వు చెప్తా చాగదోన గ్రామము గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈ వేప చెట్టుకు 6 రోజుల నాగేసిన రైతు దుడ్డెను కారుతుంది. ఇది 6 రోజుల నుంచి ఈ పురుగున ఇంతవరకు వచ్చింది. అది ఎందు గురించి కారుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు. మరి తెలియడానికి ఈరోజు సంబంధించిన వాళ్ళని కానీ ఎవరైనా చూడాలని కానీ వీళ్ళని తొలకొచ్చి చూపించి జరిగినది. ఇది కళ్ళతో అంతా నిదర్శనం కనపడుతుంది. ఊళ్ళో పెద్దమంది చూపించుకున్నా. దీనికి ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఇట్లా మేము చాగదోన గ్రామంలో రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలిచినాడు. ఎందువల్ల అంటే నా దొడ్లో వేప చెట్టుకి ఒక 5 రోజులు ఉండి కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఏమి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడొచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదోనకి పక్కలే ఉంటుంది దొడ్డు చూసి దీనికి ఎందువల్ల దీన్ని ఒక పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతులు అంటున్నారు. అందుకొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చెట్టు కానీ అగ్రికల్చర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది. కళ్ళు స్మెల్ వస్తుంది.